హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమెరికా తెలుగు బ్లాగ్స్. ఇది వచ్చేసి అయితే డైలీ రొటీన్ బ్లాగ్. దానితో పాటు కొంతమంది నాకు చేసిన కామెంట్, మీరు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఎంత గోల్డ్ తీసుకెళ్లారని అడిగారు. సో దానికి కూడా ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో నేను ఇంత ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు తీసింది. ఆ రోజైతే నేను మార్నింగే లేచి దేవుడికి పూజ మొత్తం కూడా చేసేసుకున్నాను. సో ఈ రోజు లంచ్ లోకి సాంబార్ లోకి నేను పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ గా సాంబార్ చేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక ఫ్రై మోస్ట్లీ పొటాటోనే ఉంటది. యాక్చువల్ గా నేను పొటాటోస్ ని బాయిల్ చేయను, ఓవెన్ లో ఒక 4 minutes పెడతాను, సరిపోతుంది. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది. అండ్ అందులోకి కాంబినేషన్లో వచ్చేసి సాంబారు అండ్ ఈరోజు కొంచెం పాలకూర ఉంటే పాలకూర పప్పు రెండు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర పప్పులోకి నేనైతే తప్పకుండా కూడా పచ్చిమిర్చి యూజ్ చేస్తాను. పచ్చిమిర్చి ఇక్కడ నేను ఎక్కువ శాతం ఫ్రోజన్ పచ్చిమిర్చి తీసుకొని వస్తాను. అంటే నార్మల్ పచ్చిమిర్చి కూడా తీసుకొని వస్తాము, కాకపోతే అవి ఎక్కువ రోజు స్టోర్ ఉండవు. మేము ఉండే చోటు నుంచి 20 కిలోమీటర్స్ ఆర్ 30 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా మన ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి అంటే. సో ఇంత ప్రతిసారి ఇంత అంత దూరం వెళ్ళలేం కాబట్టి నేను ఇలా ఫ్రోజన్ పచ్చిమిర్చి తీసుకొని వస్తాను. చాలామంది అనుకుంటారు యాక్చువల్గా యూఎస్లో ఇక్కడ వెదర్ అయితే ఫ్రోజన్ వెజిటేబుల్సే బెటర్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కావాలి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ అంటే ఫ్రోజన్ వెజిటేబుల్సే. అవి అక్కడ మార్కెట్లో తెంపిన తర్వాతనే అవి ఫ్రోజన్ చేసేసి వెంటనే కూడా ఇంకా అవి యూఎస్కి అలా వేరే కంట్రీస్కి పంపిస్తారు. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్ వలన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఒకరు నాకు అలానే కామెంట్ చేశారు అవి హెల్త్కి మంచిది కాదు అని. బట్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ వలన అలా ఏమి ఉండవు. అండ్ ఇక్కడ వెదర్ కండిషన్స్ అయితే అవి బెటర్ అండ్ సూటబుల్ కూడా. సో నావైతే చూసారా, నేను ఇవి నార్మల్గా చిన్న పొటాటోస్ అంటారు కదా, అదే బేబీ పొటాటోస్, వాటితోటి చేస్తున్నాను ఫ్రై. చాలా బాగుంటుంది. నార్మల్గా ఓవెన్లో పెట్టడం వలన ఏమవుతుంది అంటే అవి మరీ మెత్తగా అవ్వవు. అదే మనం బయట బాయిల్ చేసినట్లయితే చాలా మెత్తగా అయిపోతాయి. అండ్ నేను ఇప్పుడు చేసేది బేబీ పొటాటోస్ తోటి, ఇది చాలా బాగుంటుంది ఫ్రై. అండ్ నార్మల్గా మన పెద్ద పొటాటోస్ ఉంటాయి చూసారా, అవైతే అంత మంచిగా అనిపించదు నాకు టేస్ట్. ఓన్లీ ఏదైనా మిక్స్డ్ కర్రీ లోపలికి మాత్రమే నేను ఆ పొటాటోస్ యూజ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఫ్రైకి మాత్రం నేను ఈ చిన్న పొటాటోస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అమెరికాలో చాలా రకాల పొటాటోస్ దొరుకుతాయండి. అంటే వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ అనలేము కానీ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అంటే మనం ఇండియాలో చూస్తాం కదా అది. అండ్ నెక్స్ట్ అయితే పింక్ కలర్, ఈ రెండు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. పింక్ కలర్లో ఉండేటటువంటి చిన్న బేబీ పొటాటోస్ మాత్రం అసలు నెంబర్ 1 టేస్ట్ ఉంటుంది. అసలు దాని ముందు ఏ వెజిటేబుల్ కూడా పనికిరాదు, చాలా బాగుంటాయి అవి. మేమైతే యూఎస్లో అంటే ఆల్మోస్ట్ వారంలో 3 to 4 days ఈ ఫ్రై తప్పకుండా ఉంటుంది మా ఇంట్లో. సో ఇంకా నేనైతే వాటిని ఒక 4 minutes ఓవెన్లో పెట్టాక పీల్ చేశాను. పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను వాటిని. అండ్ అందులోపలికి వచ్చేసి అయితే ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ చాలా ఎక్కువనే ఉండాలండి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే అండ్ మంచి టేస్ట్ ఉంటుంది. పొటాటోస్కి సరిపడినట్లుగా ఆనియన్స్ కూడా ఉండాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం ఆనియన్ వేసుకొని అదే ఆయిల్ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ కొంచెం పసుపు అండ్ ఉప్పు అండ్ కారము, కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇక్కడ ఒక చిన్న మసాలా పొడి వేసాను. అందులోపల ఏమేంటి అంటే జీలకర్ర, ఒక లవంగం, కొంచెం మెంతులు అండ్ ధనియాలు, అవి కొంచెం రోస్ట్ చేసేసి పొడి చేసేయాలి, చాలా బాగుంటుంది. సో తర్వాత కొంచెం ఏం లేదు, మనం కారం వేసేసుకొని ముందుగానే చేసిన పొటాటోస్ వేసుకొని కలపడమే, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ కరివేపాకు వేయాలి. ఎప్పుడంటే ఆల్మోస్ట్ మనం ఇంకొక 2 minutes అయితే దించేస్తాము అన్నప్పుడు మాత్రమే కరివేపాకు వేయాలి. అప్పుడు దాని ఫ్లేవర్ బట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు నన్నైతే చాలా మంది అడుగుతూ ఉన్నారు, అట్లా మీరు యూఎస్ వెళ్ళేటప్పుడు గోల్డ్ ఎలా పట్టుకెళ్ళారు అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఫస్ట్ మా హస్బెండ్ వచ్చాక నేను వచ్చాను కాబట్టి నేనైతే అసలు వచ్చేటప్పుడు ఏం గోల్డ్ తెచ్చుకోలేదు. ఏదైతే అంటే నార్మల్గా నేను ఒంటి మీద వేసుకునే గోల్డ్ ఏదైతే ఉందో అంతవరకే తెచ్చుకున్నాను, మిగతా ఏవి కూడా తీసుకొచ్చుకోలేదు. అండ్ నాకు ఎప్పుడు కూడా అసలు గోల్డ్ తీసుకొచ్చుకుంటే బాగుండేది అని అయితే ఎప్పుడు కూడా అనిపించలేదు.
ఎందుకంటే చెప్పారు కదా, మేము ఎక్కువగా ఇండియన్స్ ఉండే చోట కాదు కాబట్టి పెద్ద రేడియేషన్స్ అలా ఏమీ ఉండవు. సో అండ్ పెద్దగా అసలు మనకి ఇక్కడ యూజ్ కూడా అవ్వదు గోల్డ్ తోటి. సో అసలు అవసరం అయితే ఏం పడదు. బట్ మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట ఏమైనా రేడియేషన్స్ అవుతుంటే ఏమైనా అవసరం పడవచ్చు కానీ, లేకపోతే అయితే అసలు అవసరమే అనిపించలేదు నాకు. అండ్ పర్సనల్లీ నాకైతే అసలు అవసరం పడలేదు. బట్ ఎవరైనా కూడా గోల్డ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే ఎక్కువ తెచ్చుకున్నట్లయితే మీరు తప్పకుండా కూడా కస్టమ్ లోపల మీరు చూపించాలి అట్లా కస్టమ్ ఆఫీసర్స్కి. అండ్ ప్రతి దానికి కూడా బిల్ ఉండాలి. అసలు దానికి GST కట్టారా అంటే ప్రతిది కూడా ప్రాపర్గా ఉన్నట్లయితేనే మీరు తెచ్చుకోగలరు. అండ్ ఇంకా చాలామంది అంటున్నారు అంటే యూఎస్లో గోల్డ్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా, ఇండియాకి అదే బిస్కెట్ రూపంలో ఉన్న తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి. నాకు తెలిసి అయితే ఏదైనా వస్తువు రూపంలోనే అయితేనే బెటర్. ఇలా బిస్కెట్ రూపంలో అలాంటివి అయితే తీసుకెళ్ళకూడదు. యాక్చువల్గా వాటికైతే చాలా ఇంటర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో నేనైతే అది ఇంకొక వీడియోలో మంచిగా చెప్తాను. అండ్ ఇంకొకటి అడిగారండి 12 grams చైన్ అండ్ 10 grams అలా 24 క్యారెట్ బిస్కెట్లు అలా తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి. నాకు తెలిసి అయితే కాయిన్స్ కానివ్వండి, బిస్కెట్స్ అలాంటివి అయితే తీసుకెళ్ళకూడదు. మోస్ట్లీ ఇంకా మనకి ఒంటి మీద ఉంటాయి కదా, అంటే చైన్ కానివ్వండి, లేదు అంటే బ్యాంగిల్స్ అలాంటివి అయితే ఏమి అడగరు. అవి కూడా లిమిటెడ్గా ఉంటే ఏం కాదు. సో అండ్ నేనైతే ఇంకా ఇప్పుడు రైస్ లోపల అయితే ఒక అప్పడం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసేలోపే అప్పడం అయితే కొంచెం మాడిపోయింది. అండ్ ఇంకా ఒక చిన్న టిప్ ఏంటి అంటే, నార్మల్గా మీరు ఎంత వరకు అయితే బాడీ మీద అంటే వేసుకోగలరు, రెగ్యులర్గా బ్యాంగిల్స్ కానివ్వండి, చైన్ అలాంటివి వేసుకుంటే అయితే ఏం అడగరు. అండ్ ఫ్యామిలీతో పాటు వస్తున్నప్పుడు అయితే మీ ఫ్యామిలీలో అందరికీ తలా కొంచెం వేసుకోవచ్చు. అంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చైన్స్ అలాంటివి, అప్పుడు ఏం ప్రాబ్లం అయితే రాదు. నేను వచ్చేటప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని కూడా నేనే వియర్ చేశాను. ఏవి కూడా మనం నార్మల్గా బ్యాగ్స్ లోపల అట్లయితే ఏవి కూడా పెట్టుకోలేదు. సో ఇంకా ఏదైనా వస్తువు రూపంలో అయితే ప్రాబ్లం లేదు. అదే ఇంకా నేను ఫైనల్గా చెప్పాలనుకునేది. అండ్ నెక్స్ట్ అయితే రీసెంట్గా ఒకటి ఇండియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వేలుకి ప్లెయిన్ రింగు పెట్టుకున్నారు. సో వాళ్ళనైతే అడిగారంట కస్టమ్ ఆఫీసర్లు, అంటే అది 22 క్యారెటా 24 క్యారెట్లా అని చెప్పేసి. సో నేనైతే ఇంకా ఈ గోల్డ్ గురించి అయితే పర్సనల్గా ఒక వీడియో చేస్తానండి. అండ్ ఇంత నేనైతే నెక్స్ట్ ఇంత ఈవినింగ్ అయితే హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంత ఈ క్లీనింగ్ అంతా అయిపోయే లోపు నాకు ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఇదంతా పెట్టాలి కాబట్టి. సో ఇంత ఇతను ఎంటర్ అవ్వలేదు ఏంట అనుకున్నాను, ఎంటర్ అయిపోయాడు. ఎంత క్లీన్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఒక 10 minutes అంటే ఎక్కువసేపు అయితే ఉంచారు. సో ఇంతే ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.